రియల్ ఎస్టేట్ పెట్టుబడి నిజంగా వాల్యుబుల్ అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకు రియల్ ఎస్టేట్ పెట్టుబడి వాల్యుబుల్ అంటే, మీరు ఏదైనా పొదుపు చేసే మార్గాల్లో ప్రధానంగా చూడండి, సేవింగ్ చేసే వాటిలో ప్రధానంగా చూడండి. మనం ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్లో సేవ్ చేసుకునే వాళ్ళం. పోస్ట్ ఆఫీస్లో సేవ్ చేసుకున్న ₹1,00,000 2,00,000 కావాలంటే 10 ఇయర్స్ ఆగాల. ఈ రోజున్న ఇన్స్టంట్ యుగంలో, ఈ రోజున్న స్పీడ్ యుగంలో ఈ పెట్టుబడి తెలివిగలదా, తెలివి తక్కువైందా నువ్వే తెలుసుకో. రెండోది, బ్యాంకులో డిపాజిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు బ్యాంకులో 10 lakhs డిపాజిట్ చేసామనుకోండి, ఈ 10 lakhs 20 lakhs కావాలంటే దాదాపు 10 ఇయర్స్ ఆగాల. 10 ఇయర్స్ ఆగడంతో పాటు 5 lakhsకి మించి నువ్వు డిపాజిట్ చేస్తే దాని మీద కూడా సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. మనం దాస్తున్నాం, ప్రభుత్వాలు దోస్తున్నాయి రూపంలో. కాబట్టి ఇది లాభమా నష్టం మనమే చూసుకోవాలి. తర్వాత అప్పు ఇస్తాం, ₹3 వడ్డో ₹2 వడ్డో అనుకొని 3 నెలలు తిరిగి వస్తుంది, తర్వాత అసలే రాదు. అప్పు ఇచ్చి ముప్పు తెచ్చుకోవడం, అప్పు ఇచ్చి అత్తెలైన రోజులు ఉన్నాయి, అప్పు ఇచ్చి బంధుత్వాలు పోగొట్టుకున్న రోజులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజులు ఎవరైనా అప్పులు ఇస్తున్నారా? సో ఇది వేస్ట్. సో ఇవి కాదనుకోని చెప్పేసి సేఫ్గా ఉంటుంది అనుకొని షేర్ మార్కెట్లో పడితే, షేర్ మార్కెట్లో పెడితే వస్తుందా పోతుందా? 50-50. 100% 90-30, 90-10 మాత్రమే. అంటే 10% పీపుల్కి మాత్రమే ఇచ్చి 90% పీపుల్కి వెళ్ళిపోతాయి, లాస్ అవుతారు. కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టిన వాళ్ళే చాలామంది సూసైడ్ చేసుకుంటారు. అప్పులు ఇచ్చిన వాళ్ళైనా సూసైడ్ చేసుకుంటాడు లేదు, కానీ షేర్ మార్కెట్లో పెట్టిన వాళ్ళు చాలామంది సూసైడ్ చేసుకుంటారు. ఒక్క క్షణంలో, ఒక్క గంటలో, ఒక్క రోజులో, ఒక్క పూటలో కూడా సంపాదించినదంతా తారుమారయ్యి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిన తరుణాలు చాలా ఉన్నాయి. షేర్ మార్కెట్లోకి పెట్టేది నువ్వు, ఆడేది నువ్వు కాదు. నీ తరపున ఒక బ్రోకర్ గేమ్ ఆడుతుంటాడు. పెయిన్ నీదైతే వాడికి ఎట్లా తెలుస్తుంది? కాబట్టి షేర్ మార్కెట్లో పోయేది ఎక్కువ తప్ప వచ్చేది తక్కువ. ఇంకా ఉన్న ఇన్వెస్ట్ మార్గాల్లో బంగారం ఉంది. గోల్డ్ మీద పెడితే అసలు గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంటా కాదా? అసలు గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ పరిధిలోకే రాదు. ఎందుకంటే నువ్వు బిస్కెట్ తీసుకుంటే అది ఇన్వెస్ట్మెంట్ పరిధికి వస్తుంది. మన వాళ్ళంతా తీసుకునేది ఆర్నమెంటు, చైన్ తీసుకోవడం, బుట్టలు తీసుకోవడం, ఇట్లా రకరకాలు తీసుకుంటే మన వాళ్ళు తీసుకున్నదంతా కూడా ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు నువ్వు కొంటున్నప్పుడే 20%, 10% తరుగు తీస్తాడు, జిఎస్టీ ఇస్తాడు. అవన్నీ కలిపి నీకు తులం అమ్ముతాడు. అంటే ఒకవేళ తులం నీకు 70,000 ఉందనుకుంటే అదే తులం చైన్ తీసుకుంటే 70,000కి నీకు రాదు. ఆ తరుగు అని, మజూర్ అని, మేకింగ్ అని, జిఎస్టీలన్నీ కలిపితే 80,000, 90,000కి వస్తుంది. రేపు సంవత్సరానికో 2 సంవత్సరాలకో 10 సంవత్సరాలకు నువ్వు అమ్మడానికి పోతే ఆ రోజు మార్కెట్ రేటు 80,000, 90,000 ఉంటే ఖచ్చితంగా నీకు 90,000 వస్తుందా రాదా? 100% రాదు. ఎందుకంటే మళ్ళీ నువ్వు తీసేసేటప్పుడు కూడా 25% తరుగు తీసేస్తారు. మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీలని మళ్ళీ తీసేసినప్పుడు నువ్వు కొన్న ఏదైతే 70,000, 60,000 ఉందో మళ్ళీ అంతకే వస్తుంది తప్ప అంతకంటే ఎక్కువ రాదు. ఇది నీకు ఇన్వెస్ట్మెంట్ పరిధిలోకి ఎట్లా వచ్చింది? సో మనకు గోల్డ్ అనేది కూడా బిస్కెట్ తీసుకుంటే తప్ప, బిస్కెట్ తీసుకునే వాళ్ళు మన వాళ్ళు చాలా 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 తక్కువ. కాబట్టి ఇన్వెస్ట్మెంట్లో నీకు ఏకైక ఆప్షన్ భూమి మాత్రమే. ఈ భూమిలో కూడా నువ్వు పర్ఫెక్ట్గా ఓపెన్ ప్లాట్ తీసుకుంటే ఈ ఓపెన్ ప్లాట్లో నీకు బౌండరీస్ ప్రాబ్లం ఉండదు. అదే నీకు వ్యవసాయ పొలంలో అయితే నువ్వు వ్యవసాయం చేసుకోకుండా ఎవరికో ఇచ్చేస్తే ఎవడెవడు బౌండరీ కలుపుకునే అవకాశం ఉంది. కానీ ఓపెన్ ప్లాట్లో ఈస్ట్ ఏందో తెలుసు, వెస్ట్ ఏందో తెలుసు, నార్త్ ఏందో, సౌత్ ఏందో తెలుసు, నీ ప్లాట్కు రోడ్ ఏదో తెలుసు, ఫేస్ ఏదో తెలుసు. అలాంటప్పుడు ఖచ్చితంగా నీ ప్లాట్ భద్రంగా ఉంటుంది. భద్రంగా ఉండడానికి కావాల్సినట్టు కూడా ముందు నువ్వు చెక్ చేసుకో. లింక్ డాక్యుమెంట్ ఉందా, ఎన్ఏ సర్టిఫికేట్ ఉందా, ఎల్పి నెంబర్ ఉందా, సెక్యూరిటీ ఉందా, మెయింటెనెన్స్ ఉందా, అట్లాగే ఇది అప్రూవలా కాదా, దీనికి జిఎస్టీకి సంబంధించి ఏదైతే రేరాకి సంబంధించింది కూడా పర్ఫెక్ట్గా ఉన్నవా లేదో చెక్ చేసుకొని నువ్వు ప్లాట్ తీసుకుంటే ఈ రోజు నుంచి తీసుకున్న ప్లాటు 5 yearsలో కూడా డబల్ త్రిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎన్ని రకాల లాభాలు ఉంటాయంటే ఏం చెప్తారు సార్? సో మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పైసా పెట్టుబడి పెట్టకుండా బిజినెస్ చేయొచ్చు అంటే మనలో చాలామందికి నమ్మకాలు ఉండవు. అరే అట్టేట్ అవుతుంది,
చిన్న కిరాణా కొట్టు పెట్టాలంటే కూడా 2-3 లక్షలు కావాలా, టీ బంక్ పెట్టాలనుకుంటే ఇప్పుడు 50-60 వేలు కావాలా. ఈ రకమైన ఆలోచన మనకు ఉంటుంది. ఎస్పెషల్లీ మన తెలంగాణ కల్చరు లేదా మన 2 రాష్ట్రాల కల్చర్లో మనది ఎక్కువ దావత్కి ఇచ్చిన ఇంపార్టెన్సు దాచుకోవడానికో లేకుంటే ఉద్యోగం చేసే ఇంపార్టెన్స్, ఉద్యోగం చేయడానికి ఇచ్చే ఇంపార్టెన్సు, ఉద్యోగం ఇవ్వడానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. మనం ఎంతసేపు వాట్ నెక్స్ట్ అంటే ఉద్యోగం ఇది మాత్రమే తెలుసు. వాట్ నెక్స్ట్ అంటే నేను ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఆలోచన లేని వాళ్ళం మనం. నేనేమంటున్నా, చేస్తే లేబర్, ఇస్తే ఓనర్. ఖచ్చితంగా మనం ఈరోజు స్వయం ఉపాధిని చేతబట్టుకుంటే మనం బతకడమే కాకుండా వందలాది మందికి, వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. అది కూడా పైసా పెట్టుబడి లేకుండా మంచి మాట చెప్తూ. ఎట్లాగో మనం మాట్లాడకుండా ఉండాలి. ఇండియన్ సైకాలజీ మాటల పోటీలు పెడితే, పాటల పోటీలు పక్కన పెట్టి మాటల పోటీలు పెడితే ఇండియా ఏకంగా యునానిమస్గా గెలుస్తుంది. అట్లా ప్రతి ఒక్కరం మనం మాట్లాడడానికి ఇష్టపడతాం, వినడానికి ఇష్టపడం. ఎట్లాగూ మాట్లాడుతున్నావు కదా, ఆ మాట ఏదో నలుగురికి పనికొచ్చే మాట చెప్పు. లేదా నీకు పనికొచ్చే ఆ నలుగురు ఎవరు? నీ భార్య, నీ కూతురు, నీ మదరు, నీ ఫాదరు. వీళ్ళకు పనికొచ్చే, నీకు పనికొచ్చే మాట చెప్పు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ సినిమా ఎట్లా ఉంది, నిన్ను ఎవరైనా అడిగిండా ఈ సినిమా ఎట్లా ఉంది, లేకపోతే ఇప్పుడు చూడు ఎలక్షన్స్, లేకపోతే వాడు గెలుస్తున్నాడు, వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు, బాగానే ఉంది. నువ్వు ఓడిపోతావు అనే సంగతి, నీ ఫ్యామిలీ, నేను నమ్ముకున్న ఫ్యామిలీ ఓడిపోతుంది అనే సంగతి ఎప్పుడైనా గుర్తిస్తున్నావా? నేనేమంటున్నా, అది గుర్తించమంటున్నా. అది గుర్తించి ఖచ్చితంగా నీకు పనికొచ్చే లేదా సొసైటీకి పనికొచ్చే 4 మంచి మాటలు చెప్పు. ఆ 4 మంచి మాటలు ఇప్పుడు నేను చెప్తున్న ఏదైతే ఉందో, ఎవరైనా పైసా దాచుకొని ఒక దగ్గర దాచుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు కష్టపడగలిగే స్థితి ఉంది, ఇప్పుడు కష్టపడే స్థితి ఉంది, కష్టపడే బలం ఉంది, శక్తి ఉంది. రేపు ఓ 60 తర్వాతనో 50 తర్వాతనో కష్టపడే చెత్తువ లేకుండా పోతుంది, కష్టపడే శక్తి లేకుండా పోతుంది. అప్పుడు కూర్చొని తినాలంటే ఇప్పుడు దాచుకున్నదే కదా అప్పుడు హెల్ప్ అయ్యేది. అప్పుడు హెల్ప్ కావాలనుకుంటే ఇప్పుడు దేని మీద దాచుకోవాలా? ఆ దాచుకునేది కూడా ఎంత ధైర్యంగా ఉండాలా, ఎంత డాక్యుమెంట్ పరంగా ఉండాలా, ఎంత డెవలప్మెంట్ పరంగా ఉండాలి, ఏ ఏరియా అయితే బాగుంటుందని 4 మంచి మాటలు నువ్వు చెప్తే, ఈరోజు నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నేను చెప్పినా చెప్పకపోయినా తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర తీసుకుంటారు ప్లాటు. కానీ నువ్వు చెప్పిన దగ్గర తీసుకుంటే అన్ని డాక్యుమెంట్లు నువ్వు చూసినావు కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అన్ని డెవలప్మెంట్లు నువ్వు చూసినావు కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఏదైనా రేపు జరగరాని జరిగితే నువ్వు తోడుంటావు అనే ధైర్యం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి పలానా దగ్గర తీసుకుంటే బాగుంటుంది, ఎందుకు తీసుకోవాలా, ఎవరి కోసం తీసుకోవాలా, పిల్లల పేరుతో ఎక్కడ తీసుకోవాలా, ఏ బడ్జెట్లో ఎంత దూరంలో తీసుకోవాలా, హైవేకి తీసుకుంటే ఎట్టుంటుంది, ఇవన్నీ నువ్వు పర్ఫెక్ట్గా గైడెన్స్ ఇవ్వు. ఆ సలహా సూచనలు ఇస్తే, సలహా ఇచ్చినందుకు కూడా నీ జీవితం బాగుపడుతుంది. అక్కడ వాళ్ళు తీసుకున్నందుకు వాళ్ళు బాగుపడతారు, సలహా ఇచ్చినందుకు నువ్వు బాగుపడతావు. అట్లా రియల్ ఎస్టేట్లో పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా నోటి మాటనే పెట్టుబడిగా పెట్టి లక్షలు సంపాదించే అవకాశం ఉంది. దానికి సంబంధించి నువ్వు నన్ను అప్రోచ్గా డెఫినెట్గా దానికి సంబంధించిన మరిన్ని వివరాలతోటి స్పెషల్గా ట్రైనింగ్ కూడా మా దగ్గర ఉంటుంది. సక్సెస్ చేసే బాధ్యత నాది.